పర్లేదు సార్. ఏం మేడం? మీరు పిటిషన్ వాపస్ తీసుకుంటే అందరికి మంచిది. సార్ బెదిరిస్తున్నారా? చూసావా, మన కోర్టుకొచ్చి సార్ మనల్ని బెదిరిస్తున్నారు. కామెడీ. ఏంటి సార్, నేనే పెద్ద రౌడీని. ఆ తర్వాతే ఇదంతా మన బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నాడు. మీరు ఆడండి మేడం. ఆట ఇంకా మొదలవలా. మంచిది. నేను నాన్నగారితో గుడిలో ఉండమ్మా, వచ్చేస్తాను. నా పేరు సూర్య. నాకు ఇంకో పేరు అయిపోయింది. ఇది నేను ఎవ్వరికీ చెప్పను. తెలుసు. హలో హలో. ఇరా బేబీ కృష్ణ, చాలా తెచ్చేస్తున్నావు. నీ కథకి క్లైమాక్స్ ఇచ్చేద్దామా? లోపల ఏం చేశారు? జస్ట్ గాట్ థింగ్స్ బ్రో. బ్రో మనం ఏం మాట్లాడుకున్నాం? నిజాయితీగా ఇప్పించాలనేగా మాట్లాడుకున్నాం. దాని అర్థం ఏంటి? డబ్బులు ఇవ్వకుండా ఇప్పించడం మాత్రమే కాదు, పవర్ యూజ్ చేయకూడదు. మీరెవరిని ఎవరికి తెలియకూడదు. నేనెవరికి చెప్పలేదే. ప్రామిస్ చేయండి ఇకపైన పవర్ యూజ్ చేయనని. హే, మీరు దేవుడు పవర్ యూజ్ చేశారు. మామూలు మనిషి ఏం చేస్తాడు? ప్రామిస్ చేయండి. ఏంటి స్వామి, అదే కదా ఛాలెంజ్. భయంగా ఉందా? పవర్ యూజ్ చేయకూడదు. ఇంకంతా కేసు గెలవాలంటే ఆ స్వామి మొహం మీద మిరపకాయలు పూస్తున్నారు, మీరు పూయలేదా? నా మొహానికి అందరూ కారం పూసింది చాలదా? నేను మళ్ళీ ఆయన మొహానికి పూయాలా? ఆయన కూడా ఏదో కేసు కోసం వచ్చి అలా సెలైపోయి ఉంటాడు. దేవుడు అంట. హాయ్, వస్తా. హలో. నీకేం కావాలి? దేవుడు నా ముందు నిలబడి ఏం వరం కావాలని అడుగుతున్నారా? ఇదే కావాలి. పాత కొట్టు అబద్ధాలు చాలా కేసులు రెడీ. శిథిలమైపోతున్న మా పాత కొట్టు కొత్తగా పాష్ గా మారిపోయి కంప్యూటర్, ఏసీ, ఎస్కలేటర్ అన్ని వస్తువులతో గూగుల్ యాపిల్ ఆఫీస్ లాగా హైటెక్ గా మారిపోవాలి. సాగదీస్తున్న 27,000 కేసులు మొత్తం ఒక్కటి కూడా మిగలకుండా అన్ని పరిష్కారం అయిపోవాలి. అబద్ధాలు చెప్పి బతుకుతున్న లాయర్లందరూ ఇంకా మా కోర్టులో అబద్ధమే చెప్పలేకుండా నోరు జారి ఓడిపోవాలి.